రైట్. అందరికీ జై తెలంగాణ. జై జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు, అలాగే ఇద్దరు సీఎంలతోటి, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి, సంబంధించిన కార్యకర్తలతోటి, కొన్ని జిల్లాల కళాకారులతోటి, అలాగే కామారెడ్డి జిల్లా కళాకారుల అధ్యక్ష కమిటీ సభ్యుడు కూడా అన్న సాయిలన్న ఆటాపాట, తెలంగాణ సాయన్న ఆటాపాట మాట. ఈరోజు మన జగ్గారెడ్డి ప్రభుత్వంలో, ఇలా ప్రజాపాలన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చేయూత పింఛన్ల గురించి కావచ్చు, ఇంకా సంబంధించిన ఆడపిల్లల కోసం 2500 మహాలక్ష్మి పథకం గురించి కావచ్చు, ఒక 2 విషయాలు చెప్పడం కూడా జరిగింది. నిన్న 7వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ చేసిరు మంత్రులు. దాని మీద కూడా అన్న మనకు చెప్పనీకి వచ్చిండు. అన్న మా స్టూడియోకి వచ్చి మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, మరి ఆహ్వానించినందుకు. జర వచ్చిన దానికి నిజాలు చెప్పాలి, మీద లొడలుడ ఏదో దాచుకొని చెప్పుకోవడం కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడినప్పుడే కళాకారుడు, నిజంగా మాట్లాడినప్పుడు ఒక మనిషి. ఇక నిజాన్ని కప్పుచ్చి కళ్ళబొల్లి మాట్లాడితే నువ్వు కూడా రాజకీయ నాయకుడికి నీకు తేడా ఏముండే. కళాకారుల లక్షణాలే నిజాన్ని నిర్భయంగా చెప్తారు అంతే. అదే ప్రజలారా, మరి ఈరోజు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయితా ఉన్న నవరత్నాల తెలంగాణ, నిధులు నియామకాలు ఉన్నటువంటి తెలంగాణలో కనీసం అంటే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, కండరాల వారితో బాధపడుతున్న వారికి 4 రకాల పెన్షన్లు పెంచురని శ్రీ మందకృష్ణ పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ అడిగి హైదరాబాద్ ఒక సభ కూడా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మరి దాని మీద తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానము అందరం చూసినాము. గొప్ప నాయకుడు ఏ రకంగా మాట్లాడిండో కూడా మనకు ఎరుక. ఇప్పటి వరకు కనీసం చేయూత పింఛన్లు కూడా పెంచుతలే. మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ వచ్చి సంవత్సరం అవుతా ఉంది, ఇలా గురువే చంద్రబాబు, ఆయననేమో వచ్చిన ఏవైతే 14 రకాల పింఛన్లు ఉన్నాయో యథావిధిగా అన్ని పింఛన్లు పెంచిండు. మరి ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లోనేమో చేయూత పింఛన్లు, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ ఆసరా పింఛన్లు, ఇంకా చూసుకుంటే చాలా తల్లికి వందనం, పిల్లలు చదువుకోనికి ఈ రకంగా పరుగులు పెడతా ఉండగా ఆడ అభివృద్ధి, తెలంగాణలో అభివృద్ధి నేర్చి నిలబడేది పండుకున్నది, ఇప్పుడు నిద్రపోతూ ఉన్నది. మొత్తానికి భారతదేశంలోనే 28 రాష్ట్రాలలో 18వ స్థానం అప్పులల్లో తెలంగాణ రాష్ట్రం ఉందంటే మన ప్రజాపాలన ప్రభుత్వం ఎంత మంచిగా పాలన చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. దీని మీద ఏమంటావు సాయన? మీ ప్రజాపాలన ప్రభుత్వం చేయబట్టి 18వ స్థానం అప్పులకు వచ్చింది ఈరోజు తెలంగాణ. అట్లేం లేదు కాదే, ఉన్నదే అది. లేదు మా ప్రజాపాలన ప్రభుత్వం అట్లా చేయరు కానీ. అవు ఇప్పుడు చేయూత పింఛన్ల మీద జర వెనక జరుగు. మీకు అసలు మీ రాజకీయ నాయకులు నీకు కూడా అంటింది అర్థమవుతా ఉంది. ఇగో జగ్గారెడ్డి, ఒల్లీలు జగ్గారెడ్డి మా ప్రజాపాలన ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వము సీనియర్ ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు జగ్గారెడ్డి 4000 పింఛని, మహిళలకు 2500. ఎప్పటి నుంచి అంటే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏమని చేసిండు అవి చూస్తే ముక్కు నోరు 2 మూసుకుంటాం మనం. అన్న చెప్తాడు ఇక తర్వాత 2 ఏళ్ళు అయిపోయినా ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కదా, మిగిలిన పథకాలు అమలు చేసేనికి సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూసిండ్రా, సిగ్గు జరం ఉన్నోడు గీ రకంగా అంటాడా? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కదా ఉన్న పథకాలు అమలు చేసేనికి. ఈ ఆడబుట్టినరా మీరు అందరూ. ఒక్కొక్క ఎమ్మెల్యే జీతము 2,68,000 రూపాయలు. మరి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, తీసుకోవద్దు కదా మీరు? కామారెడ్డి ఎమ్మెల్యే మనకు ఎవరైతే కాటిపల్లి వెంకటరామారెడ్డి అన్నాడు, అన్న నీకు కూడా తెలుసు ఏమని, మనము ఎమ్మెల్యేల అందరము ఇప్పుడు బాధితుల గురించి హైదరాబాద్లో ఇల్లు కూల్చేసారు కదా, వాళ్ళ గురించి ఏమన్నాడు, వాళ్ళని ఆదుకోని అంటే ప్రభుత్వం ఆదుకోకపోతే మన ఎమ్మెల్యేల జీతాలు మొత్తం ఏదైతే 2,68,000 ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాము, మనం జీతాలు తీసుకోకుండా ఉందామని మాట్లాడాడు. 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్కడు మాట్లాడాడు. మరి మిగతా ఎమ్మెల్యేలందరూ 2,68,000 తీసుకుంటున్నారు కదా, మరి మీరు కూడా ఎందుకు తీసుకుంటా ఉన్నారు? నేను జగ్గారెడ్డిని కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు. అవన్నా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఇక్కడ 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది పథకాలు అమలు చేసేనికి. రేవంత్ అన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మీ ప్రజాపాలన ప్రభుత్వం గీదా సమయం ఉంది కదా, మరి ఆగపడితే ఎట్లయితుంది? అంటే ఇప్పుడు ఆకలి అయితే నువ్వు రేపు తింటావు అన్నము? అయితే ఆకలి అయిందని అచ్చిపచ్చి తినం కదా, అచ్చిపచ్చి తినం ఖరాబ్ అవుతుంది కదా. అచ్చిపచ్చి తింటే ఆకలి అవుతుందని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా. వాస్తవమే. లేట్ అయినా లేటెస్ట్ తిండి తినాలి. ఎట్లా అంటే
ఉపాసం ఇప్పుడు ఉండి అని మనిపో ఉన్న బొక్కలు సన్నవాటం కూడా 2 ఏళ్ళు అయిపోయినా కానీ ఇప్పటికి ముసళ్ళకు వృద్ధులకు పింఛన్ లేదు, దివ్యాంగులకు పింఛన్ లేదు, వాళ్ళ కుటుంబానికి భారం అవుతా ఉన్నారు. ఎలక్షన్ల రోజు వాళ్ళని ఆటోలలో ఎక్కించుకొని మరి పిల్లగాడు ఉచ్చపోతే నువ్వే వచ్చి మా ఇంటికాడ ముఖం మీద దర్శితోటి కానీ మీ కొడుకు ఉచ్చపోతే సెంటు ఎక్కుందని చెప్పుకుంటూ పోయినాం. ఎంత ఉండండి అసలు మా అవసరం కదా అప్పుడు. అంటే మరి ఇప్పుడు మీ అవసరం కాదా, మా అవసరమా? మా అవసరమే అది కూడా, కానీ కొంచెం టైం పడుతుంది. చెయ్యం అనేది లేదు, చేస్తాం. చెయ్యమనేది లేదు, చెయ్యమనేది ఉండదు. మీది చేస్తాం. ఈ 5 ఏళ్ళు సరిపోకుండా మళ్ళా 5 ఏళ్ళు ఇస్తే కూడా చేస్తారు వీళ్ళు. మాదే కదా ప్రభుత్వం మళ్ళీ. అంతే. ఇక చూడరు కదా, అధికార పార్టీ కాంగ్రెస్ తోనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అయ్యా మంచిగా చూడండి. ఇగో జగ్గారెడ్డికి జగ్గుకి ఇట్లా ఖరాబైందేమో మరి. జగ్గారెడ్డి అన్నారు స్థానిక నేత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చిండు. జగ్గారెడ్డి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతు జగ్గారెడ్డి ప్రచారం చేసిండు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు అభివృద్ధికి ఎన్నికల హామీలపైన జగ్గారెడ్డి స్పందించారు. ఏమనంటే కీలక వ్యాఖ్యలు చేశారు. వృద్ధులకు 4000 పింఛని, మహిళలకు 2500 సహాయం, ఈ పథకాల అమలుపైన జగ్గారెడ్డి స్పందించారు. త్వరలోనే ఈ పథకాలు అమలవుతాయని చెప్పిండ్రు. వీటి అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని తెలిపిండ్రు. వీటి అమలుకు త్వరలోనే ముహూర్తం కూడా ఖరారు కానుందట. మనకన్నా కనీసం కడుపుకు అన్నం తింటున్నాము, మరి గడ్డ అయితే మేత్తలేం కదా. నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఎంపీ ఎలక్షన్లు గడుపుకున్నావు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు గడుపుకున్నావు, ఇప్పుడు ఆఖరికి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒక ఉప ఎన్నిక గడుపుకుంటా ఉన్నావు, స్థానిక ఎన్నికలు కూడా గడుపుకుంటావు. అయ్యా జగ్గారెడ్డి సారు, మీ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు అది చెప్పాలి. ఇంకో మాట అన్న, ఇప్పుడు ఈ 4000 ఇవి అంటే చేసేనికి మీ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఒక మాట మాట్లాడుకుందాం. ఇది ఏందన్నా, ఇది ఎకరానికి 10,000 పంట నష్ట పరిహారము. 12 జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని మనం చూసాం. భారీ తుఫాను మోందా తుఫానుకు తెలంగాణ 12 జిల్లాలు అతలాకుతలం అయిపోయినాయి. అక్షరాల 4,20,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. మరి దాని మీద ఏమన్నాడు, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇయ్యాల కదా, ఇస్తాం. ఎప్పుడు? త్వరలో ఇవ్వబోతున్నాం. త్వరలోనే గవి మాట్లాడకే ఇస్తాం, నువ్వేం బొమ్మవా, ఇస్తాము, ఇయ్యబోతున్నాము, చేస్తున్నాము, గివి కాదు, సూటి సమాధానం చెప్పాలి. సూటిగా చెప్తున్నా, మరి ఇస్తాము, త్వరలో ఇవ్వబోతున్నాం. దాని మీద ఏమన్నా జరుగుతుందా, సర్వే జరుగుతుందా? మధ్యలో అన్ని ఈ స్థానిక ఎలక్షన్లనే అదొకటే బీసీ రిజర్వేషన్. ఎన్ని ఉంటాయి పనులు ప్రభుత్వం నడపాలంటే? ఎంత సమయం కావాలి? ఒక కుటుంబాన్ని నడపాలంటేనే చాలా టైం తీసుకుంటది. రాష్ట్రాన్ని పరిపాలించాలి కాబట్టి ఎంత టైం కావాలి మాకు? అన్ని నొడా మాట్లాడగానే కాదు భయ్, కొద్దిగా అర్థం చేసుకోవాలి. అటు వెనకటి కథ చెప్పినట్టున్నది. ఏమైంది, బట్టలు నల్లగానే అంటే సబ్బు కొన్నాక పైసలు సంపాదించాక పిండుకొని తెల్ల బట్టలు వేసుకుంటానట. ఇయ్యాలని బట్టలు నల్లగెందుకు నేను సమానం చెప్పమంటే, నేను కొనుక్కొని చేసుకొని నా పెళ్ళాం పిండి తర్వాత తెల్లంగా వేసుకుంటా అంటే, నీకు తెల్ల బట్టలు వేసుకుని నీకే శాత కాదు, మరి సీఎం ఎందుకైనావు? నువ్వు పార్టీ ఎందుకు స్థాపించను? నీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ అనేది ఉందా? ఉంది. నీ ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యేనా అన్నా నిజాయితీగా మాట్లాడు. ఏదో కడుపుకు అన్నం తింటున్నాం కదా, అన్నం తిన్నట్టు మాట్లాడు. మేము గడ్డిమెత్తాయి, మేము బదులు లెక్క మాట్లాడద్దు. నిజాయితీగానే ఉన్నాం భయ్, మేము నిజాయితీగా ఉన్నాం. ప్రజాపాలన ప్రభుత్వాన్ని నిజాయితీగానే ముందుకు నడిపిస్తున్నాం. ఏది తప్పకుండా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అవన్నీ ఒకటి అమలు చేస్తాం కూడా. నువ్వు ఏది హామీ ఇచ్చినావు, ఏది అమలైంది అనేది తెలంగాణ ప్రజలు వీడియో కింద కామెంట్ పెడతారు. కానీ ఒక్కటి, మీరు ఇగో అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్న హాజరైన మంత్రులు రేవంత్ రెడ్డి, వీళ్ళు ఒక బెయిల్ మీద వచ్చినటువంటి నేరస్తుడు, కరడు కట్టిన నేరస్తుడికి మంత్రి పదవి ఇచ్చినటువంటి దిక్మాలిన పార్టీ ఏదైనా ఉందా అంటే ఇలా ప్రజాపాలన ప్రభుత్వం. సిగ్గుజరం ఉండాలి కదా. బెయిల్ మీద వచ్చిన వానికి మంత్రి పదవి అవసరమా? ఆడు చేసిన లపూడు పనులు వీళ్ళు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలారా బీసీ
నవీన్ యాదవ్కు ఎందుకు ఇచ్చారు అంటే బీసీ బిడ్డ కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే సింపతితో ఓట్లు వస్తాయి. ఇటు ఈ అజారుద్దీన్ అంటోనికి మంత్రి పదవిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఇటు ముస్లింలు మైనారిటీ ఓట్లు వస్తాయి. ఇంత అభిమానం ఉంటారు ఓట్ల కోసము పచ్చి పియ్యిని కూడా తినే రకంగా ఉన్నారు మీరు అందరూ. ఇంకా మాది ప్రజాపాలన ప్రభుత్వము తొక్క తోలు అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా బీసీల కోసం ఆలోచన చేసిందా? ఏం ఆలోచన చేసిందా? నువ్వు ఏం ఆలోచన చేసిందా? సరే అరే ఏందిరా ఇప్పుడు మేము బీసీలకు అవకాశం ఇచ్చి ఒక యాదవ ముద్దు బిడ్డను అక్కడ నిలబెడితే మరి అపోజిట్ పార్టీలో మరి బీసీలకు ఇయ్యలే టికెట్ ఇచ్చిరా? వాస్తవం ఇయ్యలే మరి ఎట్లా మాట్లాడతారు మీరు? నీతి గల్ల ప్రభుత్వం నీతి నిజాయితీ మా ప్రభుత్వం ముందుకు పోతుంది. సిగ్గు శరము అంతా మీ ఇంట్లో పుట్టింది, మీరు దానికి ముద్దు బిడ్డలు. మా ప్రభుత్వము జర ముఖం గారు చూపించాను మాట్లాడే మా ప్రభుత్వము అందరికి విలువనిస్తుంది. అర్థమైందా? మేము నిజాయితీ ఒక బీసీ బిడ్డ నిలబెట్టినాం, ఒక యాదవ బిడ్డను. వాళ్ళని అడుగుతున్నాను నేను. మిగతా పార్టీలు కూడా బీసీ బిడ్డలకు టికెట్ ఇచ్చి ఎందుకు నిలబెట్టలేదు? ఒక్క నిమిషం కానీ జరిగితే బీసీలంతా చిన్న చూపు చూస్తారా? వాళ్ళు మేము చూస్తున్నాం. మీ పార్టీ ఇచ్చింది బీసీ రిజర్వేషన్ ఎందుకు అయిపోయింది కదా చెప్పు. ఆవిడ అన్నట్టు అందరూ శాకాహారులే, మాంసం ముద్ద మాయమైంది ఇంట్లోకి వెళ్ళినట్టు అందరూ బీసీల కోసం రిజర్వేషన్ల కోసమే తెలంగాణ బంద్ పెట్టినామన్నాడు. మరి ఎందుకు అయిపోయింది బీసీ రిజర్వేషను? ఏమో మా ఇంట్లో అందరు సంసారాలే కానీ లంగతనం మోడీ ఎత్తున్నట్టు ఏమో మాకు తెలియదు అన్నట్టు ఉంది కథ. ఇగో ఇవాళ వచ్చిందయ్యా ఈ దొర చెప్తా ఉన్నాడు. ఇక మంచిగా ఎందుకంటే అన్ని తెలిసినోడు యాడిపోయినా నోరున్నోందే ఊరట. ప్రజలారా ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఏదైతే మొత్తానికి 119 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నా, ఈ 119 మంది ఎమ్మెల్యేలకు నోరుంది కాబట్టి ఇలా కథ కార్యక్రమం జరుగుతూ ఉంది. అవునయ్యా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఇలా మనం ఆంధ్ర జ్యోతిలా నేను తీసుకున్నటువంటి ఇగో డేట్ అయితే ఎరుకుంది కదా మీకు. కనీసం అవి లేకున్నా డేట్లు వారాలు అయితే గుర్తుంటాయి కదా. 9/11/2025 ఏంది ఇది? ఆంధ్ర జ్యోతి ఈ రోజే 297 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం 20,000 కోట్లు ఫ్యూచర్ సిటీ బందర్ పోర్టు గ్రీన్ ఫీల్డ్ హైవే ఖర్చు అంచనా. మళ్ళీ దానికి అంచనా ఎంత ఇక్కడ చూడిగో పైసలు. ఈ పైసలా బిడ్డలా లేకపోతే ట్రక్కులలో తెస్తారా ఎల్ల తెస్తారు? 88,000 కోటి దక్క 88,800 కోట్లతోటి రవాణాదారుల నిర్మాణం. 8 లైన్లుగా హైదరాబాద్ టు విజయవాడ హైవే కోమటిరెడ్డి చెప్పినటువంటి విషయం. అంటే ఏంది ఇవి పైసలా గడ్డామా? నీవమ్మా అడ్ల సందులు మాకు ఏంది ఒక ఊరు అడ్ల సందులు అన్నీ లింపినా కానీ 80,800 కోట్ల రూపాయల ఆ సంతులను పడతాయని ఆయన పైసలు. గిన్ని పైసలతోటి నువ్వు 8 లైన్ల హైవే నిర్మిస్తూ ఉన్నావు. తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లు గివ్విగా ఇచ్చడానికి పైసలు లేవంటా ఉన్నావు. యాడిపోయినా మాకు పైసలు కూడా లేవంటారు. ఇప్పుడు చెప్పు ఇక్కడ ఇచ్చింది మీ కోమటిరెడ్డి మీ ప్రజాపాలన ప్రభుత్వం నుంచి మంత్రిలో ఉన్నటువంటి మనిషి. ఇదేంది మరి? ఇది రోడ్లు బాగాలేకపోతే మళ్ళీ మమ్మల్ని ఇడతారు కదా మీరు. ఇది ఏమి రోడ్లు, ఇది ఏమి పరిపాలన, ఇది ఎట్లుందని ఎటుపెట్టి మళ్ళీ మమ్మల్ని అంటారు కదా. మరి చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధనేవా? పైసా ఖర్చు లేకుండా పని అవుతుందా? అట్లా కాదే, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియదు. నేను అడిగింది ఏంది, ఫస్ట్ కడుపుకు మంచి అన్నం తింటావా? లోపల పేగులు బీగులు అన్ని ఖరాబ్ అయిపోయినా సరే, అన్నం తినకుండా సరే, చచ్చిపోయినా సరే కానీ తెల్ల బట్టలు వేసుకొని మంచిగా ఉండాలనుకుంటావా? అందరికి కడుపుకు అన్నం పెడుతున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. అడిగింది చెప్పే దాంట్లోనే ఉంది కథ అంతా. నేనేమంటా ఉన్నా, తెలంగాణలో రైతులకు సంపూర్ణ రుణమాఫీ, తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సంపూర్ణంగా కావాలి. ప్లస్ 6 గ్యారంటీలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎవ్వరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా చూసుకుంటే చేయూత పింఛన్లలో 14 రకాల పింఛన్లు పెంచలే. ఇంకా మనం చూసుకుంటే తెలంగాణ వ్యవసాయం దెబ్బతింటా ఉంది. వాళ్ళకు 10,000 రూపాయలు మీరు పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు, అది ఇవ్వలే. ఇంకా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి దాన్ని ఆపుతా ఉన్నారు. ఇట్లా చేసుకుంటా పోతే తెలంగాణ అట్టడుగు స్థానాల్లో 18వ స్థానంలో భారతదేశంలో అప్పుల స్థానానికి పడిపోయింది అని అంటే, ఇక్కడ 88,800 కోట్లతోటి మేము మళ్ళీ ఇడికెళ్ళి తెలంగాణలో కాదు హైదరాబాద్ టు విజయవాడ. నీకేం అవసరం మరి? తెలంగాణ ప్రభుత్వంకి ఏం అవసరం? దీన్ని 2 ప్రభుత్వాలు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించాలి కదా. ఇది నేషనల్ హైవే అంటారు కదా, దీన్ని మాకు నువ్వు చెప్పాలనా?
అంటే చిన్నపోరాళ్ళ కథలు చెప్పుడు కాదు. తెలంగాణ ఊళ్ళలో నిర్మిస్తున్నారంటే దాన్ని ఓకే అనుకుంటా. ఇక్కడ నీకు ఏముంది, చదువు రాకపోతే నేర్చుకొని రా, మళ్ళీ లేకపోతే డిగ్రీ చదివిండు ఈ బుద్ధిమంతుడు. డిగ్రీ చదివినోని కనబడతాడు తెలుగులో. హైదరాబాద్ టు విజయవాడ హైవే, అదే మరి హైదరాబాద్ టు విజయవాడ హైవే బాగా చేస్తాము, పల్లెటూరులో కూడా బాగా చేస్తాము, పట్టణాలలో కూడా బాగా చేస్తాం. దానికి నువ్వు చెప్పాల్సింది ఎట్లుండాలంటే, మనకు సంబంధించి తెలంగాణ పల్లెలల్లా జిల్లాలల్లా చేసిర్రు అంటే ఓకే. కానీ మీరు హైదరాబాద్ టు విజయవాడ ఏంటి అమరావతి చేస్తూ ఉంటే విజయవాడకు, దానికోసము తెలంగాణ ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉంది. ఇన్ని వేల కోట్లకెళ్ళి కొంచెమన్న తీసి ఆసరా పింఛన్లు, రైతు భరోసా, సంపూర్ణ రుణమాఫీ చేయి, ఓలకు ఇల్లు లేనోళ్ళకి ఇల్లు, గూడు లేనోళ్ళకి గూడు, ఐపీకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల, అవి చేయి. చేస్తున్నామండి. ఇందిరమ్మ ఇండ్లు నడుస్తున్నాయి, పెన్షన్లు ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, అన్ని నడుస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ అని చెప్పినావు, అది ఎవరికైనా పడుతుందా? ఓలన్న కామెంట్ పెట్టిన దయచేసి ప్రతి ఒక్కరు త్వరలో దానిపైన మేము ఆలోచన చేసేది. ప్రతి ఒక్కటి త్వరలో కాదన్నా రావాలి. ఎప్పుడు ఇక్కడ మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు, అదేంది మన జగ్గారెడ్డి చెప్పినప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయినాయి కదా, ఇంకా ఉన్నది 3 ఏళ్ళ సమయము. ఇగో జగ్గారెడ్డి మంచి చెప్పి ఉన్నట్టుగా 2 ఏళ్ళు అయిపోయినాయి కదా, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. మిగిలిన పథకాలు అమలు చేసేందుకు రేవంత్ అన్న ప్రయత్నం చేస్తున్నాడు. చిగ్గు శరం లేకుండా చెప్తా ఉన్నారు. ప్రజలారా, నేను ఏమంటా ఉన్నా అంటే, బీరు బిర్యానీకి అమ్ముడు పోవద్దు. ఇదే సాయాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి. నువ్వు కళాకారుని, సీనియర్ కళాకారుని, తెలంగాణ ఉద్యమంలో ఒక స్థాయిలో పోరాడిన ఒక జిల్లా తరఫున నీకు రావాలి ఉద్యోగం. పోయిన దాంట్లో ఆడొకడు ఉండే రసమయ్య గాడు, వాడు సంకరాకిచ్చిండు. వాడు సంకరాకిచ్చిన దానికి సరే ప్రజాపాలన ప్రభుత్వం రావాలని ఓయూ విద్యార్థులు హైదరాబాద్లో పల్లెటూళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కేసీఆర్ అహంకార పాలన పక్క పెడదామని ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించారు. తర్వాత ఎవరికి కళాకారులకు ఉద్యోగాలు రావాలని మాట్లాడారు. మనకి వచ్చిందా? ఎన్నిసార్లు వచ్చినావు? రాలే. సచివాలయం కావచ్చు, మంత్రులకు కావచ్చు, అన్నిటికి పోయి ఇప్పుడు మన కళాకారులకు సంబంధించిన అక్కనే ఉన్నది కదా, అయినా కూడా ఎందుకు అతను నీకు ఉద్యోగం? మరి అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తాను మాట ఇచ్చింది, మరి చూడాలి. మరి 1 నెల 2 నెలల తర్వాత, 2 నెలల తర్వాత ఎలక్షన్ల తర్వాత ఇస్తామని మాట మళ్ళీ మొన్నొకటి కళాకారుల ముందుగా పెట్టిర్రు. ఈ ఎలక్షన్ జూబిలీస్ ఉన్నాయిగా, దాని తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అయిపోయినా మళ్ళీ ఇవేండి కానీ సర్పంచ్ ఎలక్షన్లు అవి అయిపోయినా అక్కడ ఇస్తారేమో, ఏమో చూద్దాం. మరి మళ్ళీ అవి అయిపోయినా మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కదా, అవి అయిపోయినా ఇస్తారు. మొత్తానికి మీరు సంఖ నాకిచ్చేందుకు రెడీగా ఉన్నారు. అది నీకు కూడా తెలుసు, కానీ ఎందుకనాలి మనం బయటకు. అదేమంటారు చూడు, సిగ్గు లేనోడు చీర కట్టుకొని తిరిగినా ఒకటే, లేకుండా బట్టలు ఇప్పుకొని తిరిగినా ఒకటే అన్నట్టు ఈ రకం ఉంటుంది. అది ముఖం మీద ఊముస్తే తుడుచుకొని పోయే రకం నాయన మీరు. తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వరు, తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలను కనీసం పరామర్శించలేరు. తెలంగాణ నిన్ను ఏమంటా ఉన్నాడు డిప్యూటీ బట్టి విక్రమార్క, తెలంగాణలో సినిమాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ సినీ పరిశ్రమ అన్నట, తెలంగాణ సినీ పరిశ్రమ బాగా ముందుకు పోయిందట. ఈ చిగ్గుపోతుంది, నీ అమ్మ డ్రాయర్ లేని పోరడు కూడా అవుతాడు. తెలంగాణ సినీ పరిశ్రమ ముందుకు పోయింది అంటే డ్రాయర్ లేని పోరడు కూడా నవ్వుతాడు. ఈయన డిప్యూటీ సీఎం ఎట్లా అయ్యాడో ఈ బట్టి విక్రమార్కకు మరి నాలెడ్జ్ ఏడుందో కూడా తెలియదు నాకు. 2 సంవత్సరాలు నేను కృష్ణానగర్లో ఉండి ఊడిగం చేసి దండం పెడతా కాలు ముక్తాను. తెలంగాణ అంటే రూమ్ ఇచ్చుడే దిక్కులేదా? ఇలా గంత దరిద్రానికి తయారైంది అన్న, నిజమా కాదా? ఇది మన హైదరాబాద్లోనే, మన ఉన్నటువంటి సిటీలోనే మనకు అవమానం జరిగి మన పోరాళ్ళ చచ్చిపోతా ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా. సరే అన్న కూడా వచ్చిన దానికి విషయం ఏదైనా సరే ప్రజలకు మంచి చేయాలా. మేము మీకు ఓటేసింది కొన్ని రోజులు వాళ్ళకి చూసాం, 10 సంవత్సరాలు. మీకు ఇచ్చిన 2 సంవత్సరాల ఒకటి కాకపోతే ఒకటి. ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీని పెడతలే, 119 మంది ఎమ్మెల్యేలు అన్న మన భారతదేశంలోనే టాప్ మోస్ట్ జీతాలు తీసుకుంటారు తెలంగాణ ఎమ్మెల్యేలు. తెలంగాణ ఎమ్మెల్యేలు మీరు ఒక్క నియోజకవర్గం అన్న తిరిగి సంపూర్ణంగా తిరిగిరా? వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తారు. అన్ని కమాండ్ పార్టీలు నియోజకవర్గాలు తిరిగి ఏ ఊళ్ళో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోరు. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అయితే తెలుసుకోలే. తెలంగాణ సీఎంకు జీతం అయితే ఎరికేనా నీకు? ఎంత? 2 లక్షల చిల్లరనా? 4,10,000 యనమల రేవంత్ రెడ్డి జీతం. సీఎం జీతము 4,10,000 రూపాయలు. మరి ఆ సీఎం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఇంటింటికి పోయి ఓట్లాడాల్సిన అవసరం ఉందా?
నువ్వు సరే ఎమ్మెల్యేలు పంపి మంత్రులు పంపి క్యాండిడేట్ను పంపి క్యాండిడేట్ ముఖం చూసి ఓట్లు పడేది. సీఎం పోవాల్సిన అవసరం ఏముంది? మరి వరద బాధిత ప్రాంతాలు మొదటిదాకా వడ్లు ఎట్లా తడిచిపోయినాయి, మొలకలు ఎట్లా వచ్చినాయి, గాడికి వచ్చి నువ్వు పలకరించవా? మెయిన్ సెంటర్లకు వచ్చి నీ కొడంగల్ నియోజకవర్గం అన్న పోయి కామారెడ్డికి వచ్చింది కదా వరద బాధితులను పరామర్శ. అది ఎప్పుడు అంతకు ముందు మొన్న 12 జిల్లాలో జరిగినప్పుడు రాలే, అంతకు ముందు 3 జిల్లాలకి వచ్చింది వరద. కామారెడ్డి, మెదకు, నిర్మల్ కొన్ని పనులు ఉంటాయి కాబట్టి 3 రోజులు ఏకగ్రీవంగా జూబ్లీహిల్స్ తిరిగిండు మీ రేవంత్ అన్న. మొత్తానికి సీఎం కాదు ఇక వార్డు నెంబర్ లెక్క తిరిగిండు. తిరగాలి కదా మరి అట్లా తిరిగిన మన ప్రజల అవసరం లేదా? ప్రజల కోసమే తిరుగుతుండు కదా. మళ్ళా అక్కడ చూస్తే ప్రజల బాధ ఏందో. అక్కడ ఎందుకోసం తిరిగిందంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే 2 సార్లు 3 సార్లు గెలిచిండట. అంటే ప్రజల టాక్ అది. ఏమి చేయలేడు అప్పటి ఆయన. ఇప్పుడు యువనాయకుడు, ఓ బీసీ ముద్దు బిడ్డ, అందులో యాదవ బిడ్డ, అన్నిటికీ ముందుండి అది అతనికి ఏ పదవి లేకముందే చాలా పనులు చేసినట అతను నవీన్ యాదవ్. పదవి ఇస్తే పనిచేస్తాడు టాక్ పబ్లిక్ లో ఏర్పడింది. ఖచ్చితంగా గెలవబోతుండు ముద్దు బిడ్డ. నేను ఒకటి అంటా ఉన్నా, భారీ మెజార్టీతో గెలిపిస్తారు అక్కడ బీసీ బిడ్డను. బీసీ బిడ్డను పక్కన పెట్టు. అక్కడ నవీన్ యాదవ్ గనక చేసి ఉంటే పనులు ఖచ్చితంగా ఆయనకి వెళ్తాడు. సీఎం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు మంచోని అంటే నేను మంచోని అని మెడలో బోడేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ విలేజ్లో అందరికీ నీ గురించి తెలిసే నువ్వు మంచోని అని. వాస్తవమేనే. ఇప్పుడు తన రాష్ట్రానికి ఒక సీఎం అయి ఉండి ఇల్లుకి గల్లీ కూడా అవసరమా? తిరుగుతూనే మరి ఈ రోజు బాధల గురించి ఎందుకు తిరుగుతలే? అక్కడ పాయింట్ ఆలోచన చేయాలి. అక్కడ తిరుగుతూనే ప్రజల బాధ ఏందని తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్లీ బాధల గురించి తిరగలేడే, ఓట్ల గురించి తిరిగాడు. బాధల తెలంగాణ జూబ్లీహిల్స్లోనే లేవు బాధలు. ఓట్ల గురించి తిరిగితేనే అక్కడ ఉన్నటువంటి సమస్య గీది ఉంది. మీరు మాట ఇవ్వండి, ఇప్పుడు మేము చేపిస్తామంటే 100% నేను చేపిస్తాను, నేను వచ్చినా కదా అనేది ఒక ధీమా ఉంటుంది కాబట్టి ఓట్లు పడితే తర్వాత చేపిస్తాడు. చూద్దాం ప్రజలారా. జూబ్లీహిల్స్ రిజల్ట్ మనకు నవంబర్ 14వ తారీఖున రాబోతా ఉన్నాయి. అన్నను కూడా ఆ లోపల పిలుచుకొని ఏం జరుగుతూ ఉంది ఏం కదా కూడా మాట్లాడదాము. దీని గురించి జగ్గారెడ్డి మాట్లాడిన దాని గురించి అన్న సమయం ఇచ్చి మాట్లాడినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు అన్న. అట్లనే తెలంగాణ సాయన్న ఆట పాట మాట ఛానల్ కూడా ఉంటుంది. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా గంట నొక్కుని అందులో కూడా చెక్ వీడియోలు పెడతా ఉంటాడు అన్న. చాలా పాచిగా ఉంటాడు, కాకపోతే కొన్ని అబద్ధాలు మాట్లాడతాడు, అది భరించుకోండి మీరు. అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ.